ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. ఈ వీడియో చూస్తే మీకు ఫైనాన్షియల్‌కు సంబంధించి ఒక ఐడియా అయితే వస్తుంది. చాలామంది ఉదయం నుంచి రాత్రి వరకు ఎంతో కష్టపడుతుంటారు. కానీ వారు ధనవంతులు కాలేకపోతుంటారు. కానీ ధనవంతులు పదింతలు రెట్లు డబ్బు సంపాదిస్తారు. ఇది ఎలా సాధ్యం? దానికి సంబంధించి ఈ వీడియోలో చెప్తున్నాను. పూర్తిగా చూడండి. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. కొంతమంది బాగానే సంపాదిస్తారు. 30,000, 40,000 శాలరీ వస్తుంది. అయినా కూడా లాస్ట్ మంత్‌లో ఒక్క రూపాయి కూడా మిగలదు. చివరికి వారు ఈఎంఐలు చేస్తుంటారు. ఇలా ఎందుకు అవుతుంది? మన తల్లిదండ్రులు కూడా చాలా కష్టపడ్డారు. కానీ వారు ధనవంతులు కాలేకపోయారు. అదే విధంగా మనం కష్టపడుతున్నాం. కానీ మనలో కూడా మార్పు ఎందుకు రావటం లేదు? ఈరోజు నేను చెప్పబోయేది కఠినమైన నిజం. ఇది మిడిల్ క్లాస్ వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకు చిన్నప్పటి నుంచి ఒకటే చెప్తారు పెద్దలు. డబ్బు సేవ్ చేయి, డబ్బు బ్యాంకులో దాచుకో అని చెప్తారు. కానీ సేవింగ్ మంచిదే. కానీ సేవింగ్ వల్ల మనకు ఉపయోగం అనేది లేదు. ఆ డబ్బును మనము కొన్ని మార్గాలలో ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మనము బ్యాంకులలో ఆ డబ్బనేది సేవ్ చేస్తే ఫ్యూచర్‌లో ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి డబ్బు వాల్యూ అనేది పడిపోతుంది. అందుకోసమే దానిని మంచిగా ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయాలి. అందుకే ప్రతి ఒక్కరికి కూడా ఇన్వెస్ట్‌మెంట్ మైండ్ సెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. చాలామంది అనుకుంటారు బంగారం కొనడం ఇన్వెస్ట్‌మెంట్ అని. కానీ మనము ఏదైనా నగలు కానీ ఏదైనా తీసుకునేటప్పుడు మనకు మేకింగ్ చార్జెస్, అదేవిధంగా వేస్టేజ్ చార్జెస్ అని కట్ అవుతూ ఉంటాయి. కానీ ఎమోషన్ కోసం బాగుంటుంది కానీ వెల్త్ బిల్డింగ్ కోసం కాదు. ఇది తెలుసుకోండి. చాలామందికి ఈ రోజుల్లో ఒక లైఫ్ స్టైల్ అయితే మారిపోయింది. ఏ వస్తువు కొనాలన్నా కానీ ఈఎంఐ అంటున్నారు. బైక్ కొనాలన్నా, మొబైల్ కొనాలన్నా, ఏదైనా ల్యాండ్ కొనాలన్నా గానీ అన్నీ ఈఎంఐ అంటున్నారు. ఇది ఫ్యాషన్ అయిపోయింది. బట్ ఇది మనల్ని ముంచేస్తుంది. కొంతమంది అవసరం లేకున్నా కానీ ఈఎంఐ ఆప్షన్ ఉంది కదా అని ఏదో ఒక వస్తువు, అది పనికిరాని వస్తువైనా కూడా కొనేస్తున్నారు. అంటే భవిష్యత్తు మొత్తం కూడా అప్పుల్లో ఉంటుంది. చాలామందికి ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవటం. ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనకు ఎమర్జెన్సీ టైంలో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ జాబ్స్ ఎవరికీ కూడా దొరుకుతలేవు. మెయిన్‌గా చాలామంది ప్రైవేట్ జాబుల్లో ఏదో ఒకటి చేసుకొని బతుకుతున్నారు. బట్ ఒకవేళ మీ ఒక ప్రైవేట్ జాబు పోయిందనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటిది? మీకు ఈఎంఐలుంటాయి, ఇంటి ఖర్చులు ఉంటాయి. దానికి సంబంధించి కూడా ఇంచుమించు 6-8 నెలల ఎమర్జెన్సీ ఫండ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మీ బతుకనేది ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉంది. అందుకోసమే చెప్తున్నా, మీరు ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఖచ్చితంగా అలవాటు చేసుకోండి. చాలామందికి ఇన్సూరెన్స్ లేకపోవడం. ఈ ఇన్సూరెన్స్ అనేది కొంతమంది ఏమనుకుంటారంటే, ఇది ఇన్వెస్ట్‌మెంట్ అనుకుంటారు. ఇది మనకు దీనివల్ల ఎలాంటి లాభం లేదని అనుకుంటారు. కానీ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఒక ఇంటి యజమానికి ఏదన్నా అయితే, వారి కుటుంబ సభ్యులకైతే ఇన్సూరెన్స్ డబ్బులైతే రావడం అయితే జరుగుతుంది. కానీ చాలామంది ఎందుకు నెగ్లెన్స్ చేస్తారంటే, మనకు మనం బతుకున్నప్పుడు మనకు డబ్బులు రావు. మనం చనిపోయిన తర్వాత మనమేం చేసుకోవాలని చాలామంది అనుకోని, ఈ ఇన్సూరెన్స్ అనేది కట్టరనమాట. ఇదొక మిస్టేకు. కానీ మీ మీ యొక్క కుటుంబాన్ని కాపాడేది ఈ ఇన్సూరెన్స్. అది గుర్తుంచుకోండి. చాలామంది వారి యొక్కున్న స్కిల్స్ అనేది అప్‌డేట్ చేసుకోరనమాట. సాలరీ పెరగాలని అదే కంపెనీలో సంవత్సరాల తరం అందులోనే చేసుకుంటా పోతారు గానీ, స్కిల్ అనేది అప్‌గ్రేడ్ అనేది చేసుకోరనమాట. ఇది మెయిన్‌గా మిడిల్ క్లాస్ వారు చేసే పెద్ద మిస్టేక్ అనమాట. స్కిల్ అనేది అప్‌డేట్ చేసుకుంటే, ఆ జాబ్‌తో పాటు మనం సైడ్ జాబ్ గూడా చూసుకుంటే, మనకు 2 దిక్కులను గూడా ఇన్‌కమ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అందుకోసం మీరు స్కిల్ కూడా అప్‌డేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు మనకు సోషల్ మీడియా అయ్యాయి, యూట్యూబు, దాని నుంచి మీరు చాలా నేర్చుకోవచ్చనమాట. మనకు చిన్నప్పటి నుంచి స్కూల్‌లో మ్యాథ్స్ నేర్పుతారు, సైన్స్ నేర్పుతారు, సోషల్ నేర్పుతారు. కానీ మన దురదృష్టం ఏమిటంటే, మనం మనీ అనేది ఏ విధంగా ఎర్న్ చేయాలి, ఎలా ఎర్న్ చేయాలనేది ఆ స్కిల్ మాత్రం ఎవడు నేర్పించడు ఇప్పటికి కూడా. అందుకోసమే ఫైనాన్షియల్ ఎడ్యుకేషనల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. దానికి సంబంధించి మ స్కిల్స్ అనేది అప్‌డేట్ చేసుకుంటే మీకు ఫ్యూచర్‌లో మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది. నిజంగా చెప్పడం ఏమిటంటే, మిడిల్ క్లాస్ అనేది పేదవారు కాదు. మిడిల్ క్లాస్ అనేది హార్డ్ వర్కర్స్ మాత్రమే. కానీ వారు ఎప్పటికీ కూడా ధనవంతులు కారు. కేవలం వర్కర్స్‌గా, మిడిల్ క్లాస్‌గా మాదిరిగానే ఉంటారు. వారికి ఎప్పుడైతే మైండ్ సెట్‌లో స్కిల్స్ అనేది డెవలప్‌మెంట్ అయితే అవుతాయో, అదేవిధంగా మనీ అనేది
ఏ విధంగా ఎర్న్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేస్తే అప్పుడు వాళ్ళకు ఆ నాలెడ్జ్ వస్తే అప్పుడు వాళ్ళు ధనవంతులుగా మారే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీరెప్పుడైనా గుర్తుంచుకోండి. పేదవాడు పేదవాడుగానే ఉంటుండు. మధ్య తరగతి వాడు మధ్య తరగతిగానే ఉంటుండు. ధనవంతుడు ఇంకా ఎక్కువ ధనవంతుడు అవుతున్నాడు. దానికి కారణం ఏమిటి? ధనవంతుడు వానికి ఉన్న నాలెడ్జ్‌తో, వాని దగ్గర ఉన్న డబ్బుతో వాడు మంచి మంచి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ల్యాండ్ అనేది రేట్ అనేది ఎక్కువ పెరిగిపోయిందనమాట. ఇప్పుడు వాడు 50 లక్షలు పెడితే మళ్ళా సంవత్సరంకు అది 60-70 లేదా ₹1,00,00,000 వరకైతే పోతుందనమాట. ఈ విధంగా వాని మనీ అంతా కూడా ఇన్వెస్ట్ పర్పస్ మాత్రంగానే యూజ్ చేస్తున్నాడు. అదేవిధంగా మన దగ్గర అంత డబ్బు లేకున్నా గానీ, మనము ల్యాండ్ అయినా గానీ, ఏదైనా సరే మనం ఇన్వెస్ట్‌మెంట్ అనేది మనకు రూ. 1000 వచ్చినా, 50,000 వచ్చినా గానీ, దాని ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారంగానే మనం ఆ స్కిల్ అనేది నేర్చుకోవాలనమాట. అలా నేర్చుకుంటేనే మన లైఫ్ అనేది మారిపోతుంది. సేవింగ్ అనేది వేస్ట్ అని నేను అనను. బట్ ఆ సేవింగ్‌లో మనం ఎన్ని రోజులు డబ్బు ఉంచినా గానీ వేస్టు. బట్ దానిని ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌గా యూజ్ చేస్తే మనకు ఫ్యూచర్‌లో మంచిగా మారుతుందనమాట. అందుకే ఈ వీడియోలో మీకు చెప్పడం అయితే జరిగిందనమాట.